నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు ఈ మధ్య కాలంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఢిల్లీ అంటూ అటు ఎలక్షన్ ప్రచారం అంటూ ఎటు పడితే అటు తిరుగుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఖరారవుతున్న ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తమిళనాడుకు వెళ్ళనున్నట్టు తెలుస్తుంది. అసలు ఎందుకు వెళ్తున్నారు ఏంటి అనే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే డీటెయిల్గా చూసుకుంటే నేడు చెన్నైకి సీఎం రేవంత్, తమిళనాడు ప్రభుత్వం గురువారం భారీ ఎత్తున నిర్వహించ తలపెట్టిన మహా విద్యా చైతన్య ఉత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఆహ్వానం మేరకు ఆయన చెన్నైకి బయలుదేరి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నట్టు తెలుస్తోంది. సో ఈ విధంగా చూసుకుంటే అక్కడ తమిళనాడులో జరగబోయేటువంటి మహా విద్యా ఉత్సవ చైతన్యంలో మన సీఎం అయితే పార్టిసిపేట్ చేయడానికి అయితే అక్కడ పాల్గొనడానికి అయితే వెళ్తున్నారు అతిథిగా. సో అక్కడి ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్ అయితే ఆహ్వానించడం అయితే జరిగింది. ఈ మేరకు అక్కడ ఆ ఉత్సవంలో పాల్గొన్న అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తిరిగి తెలంగాణకు రానున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది కేవలం ఉత్సవంలో పాల్గొనడానికి మాత్రమేనా, ఇంకేమైనా రాజకీయ పరిణామాలు ఉన్నాయా అనేది కూడా అందరూ ఆసక్తిగా వెయిట్ చేసి చూస్తున్నారు. అయితే ఇక డీటెయిల్గా చూసుకుంటే దసరా తర్వాత డీసీసీ అధ్యక్షుల నియామకం, నేడు ఢిల్లీలో రాహుల్ దిశానిర్దేశం. రాష్ట్రంలోని 35 డీసీసీలకు అధ్యక్షుల నియామక ప్రక్రియ దసరా తర్వాత ప్రారంభం కానున్నట్టయితే తెలుస్తుంది. ఈ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియను నిర్వహించేందుకు అధిష్టానం 22 మంది ఏఐసీసీ పరిశీలకులను నియమించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంతో పాటు రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ కోసం అధిష్టానం పరిశీలకులను నియమించింది. అయితే వీరందరి అధ్యక్షుల ఎంపిక ప్రక్రియపై అవగాహన కోసం గురువారం ఢిల్లీలోని ఇందిరాభవన్లో అధిష్టానం ఒక సమావేశాన్ని నిర్వహిస్తోంది. అయితే ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొననున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పెద్దలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నియామక ప్రక్రియపై దిశానిర్దేశం చేయనున్నారు. ఏఐసీసీ పరిశీలకులు అక్టోబర్ 4 నుంచి 10 రోజుల పాటు వారు క్షేత్రస్థాయిలో పర్యటించి డీసీసీ అధ్యక్షుల ఎంపికపై స్థానిక నాయకుల అభిప్రాయాలను సేకరించి సమగ్ర నివేదికను అధిష్టానానికి సమర్పిస్తారు. పరిశీలకులు ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా రాష్ట్ర నాయకత్వాన్ని సంప్రదించి డీసీసీ అధ్యక్షులను అధిష్టానం ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. సో ఈ విధంగా చూసుకుంటే రాష్ట్రంలోని 35 డీసీసీలకు అధ్యక్షుల నియామక ప్రక్రియను దసరా తర్వాత కేంద్ర పెద్దలైతే వీళ్ళు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. సో కాంగ్రెస్ పెద్దలైనటువంటి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ అయితే ఈ నియామక ప్రక్రియపై దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. సో ఈ యొక్క డీసీసీ ప్రక్రియ కోసం కొంతమంది అబ్జర్వర్లను కూడా నియమించినట్టు తెలుస్తుంది. ఆ పరిశీలకులు ఎవరినైతే డిక్లేర్ చేస్తారో వాళ్ళ గురించి కూడా మొత్తం వీళ్ళు సమాచారాన్ని సేకరించి ఆ తర్వాత డీసీసీలను ఫైనలైజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా సరే ఇది దసరా తర్వాత జరగబోతున్నట్టు తెలుస్తుంది. సో చూసారు కదా, మన సీఎం రేవంత్ రెడ్డి ఇటు తన టూర్లను ముమ్మరం చేస్తూనే ఇటు కాంగ్రెస్ పెద్దల సలహాల మేరకు కూడా ఆయన కూడా ముందుకు సాగుతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా సరే ఇప్పుడు తమిళనాడుకు కేవలం ఉత్సవం కోసం వెళ్తున్నారా, లేదు అంటే నిజంగానే ఇంకేమైనా రాజకీయ పరిణామం కోసం వెళ్తున్నారా అనేది కూడా ఇప్పుడు అందరిలో కూడా ఆసక్తి నెలకొంది. మరి వెయిట్ చేసి చూద్దాం. వెళ్ళొచ్చిన తర్వాత మరిన్ని సన్నివేశాలు అయితే బయటపడతాయి కదా, దానికోసం మనం కూడా వెయిట్ చేసి అయితే చూద్దాం.